మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట ఈ వీడియో వీక్షిస్తున్న బైబుల్ ధ్యాన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిర్గమకాండము 5వ అధ్యాయము దేవుడి యొక్క కృపను బట్టి ఈ వీడియోలో ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం మొత్తం 23 వచన భాగాలు కలిగి ఉంటుంది. ఈ 23 వచన భాగాలను నేను మొదటి భాగంగా 1 నుంచి 11 వచన భాగాలు, అదేవిధంగా 12 నుంచి 23 మరొక వీడియోలో నేను చేస్తాను. ఈ వీడియోలో దేవుడి యొక్క సహాయంతో 1 నుంచి 11 నేను వివరిస్తాను. ఇక్కడ ఈ 1 నుంచి 11వ వచన భాగాల వరకు మనకి కొంతమంది కనపడతారు. వారు ఎవరు అంటే మోషే, అహరోను, ఫరో యొక్క కార్యనియమకులు, వారి యొక్క నాయకులు, అదేవిధంగా ఇజ్రాయేలీల ప్రజలు. ఇక్కడ 1 నుంచి 5 అని రాయటం జరిగింది. అయితే ఈ 1 నుంచి 5 వరకు మోషే, అహరోను, ఫరో మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఏమిటి అంటే మొదటి వచనంలో మోషే, అహరోను ఎట్లా అంటారు, మా దేవుడు మాకు విధంగా చెప్పమని చెప్పారు, ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఏమిటి అంటే మా యొక్క జనాంగాన్ని పోనివ్వు, వారు ఉత్సవం చేస్తారు అని ఆజ్ఞ నీకు ఇస్తున్నారు, మా జనాంగాన్ని పోని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పేసి చెప్పంగానే అది విన్న ఫరో తన యొక్క మూర్ఖత్వాన్ని వెల్లడిపరుచుకుంటా ఉన్నాడు. అందుకని నేను ఇక్కడ వివరించలేము ఫరో మూర్ఖత్వాన్ని అనే ఒక అంశం లాగా టైటిల్ రాయటం జరిగింది. ఏమంటున్నారు అంటే ఫరో ఈ విధంగా అంటున్నాడు, ఆయన ఆజ్ఞ ఇస్తే నేను పాటించటానికి యెహోవా ఎవడు అనే మాట వాడుతూ యెహోవాను నేను ఎరుగను అనే మాట కూడా 2వ వచన భాగంలో పలుకుతూ ఉన్నాడు. దానికి మరలా మోషే, అహరోనులు ఏమంటారు అంటే, ఇదిగో ఈ విధంగా గనక మేము ఒక 3 రోజులు ప్రయాణం చేసి అంత దూరం వెళ్ళి అక్కడ గనక మేము దేవుడికి బలి ఈ విధంగా అర్పించకపోతే ఆయన మా మీద ఖడ్గంతో తర్వాత తెగులతో పడతారేమో, మమ్మల్ని పంపించు అని మరలా చెప్పినప్పుడు ఈసారి ఫరో యొక్క అచంచల మూర్ఖత్వం మరొకసారి బయటపడుతుంది. అదేంటంటే అది చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. ఏమంటాడంటే ఈ యొక్క ఫరో, మీరు ఈ యొక్క జనాంగాన్ని ఎందుకు జడగొడుతున్నారు? వాళ్ళు బరువులు మోసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మీరు ఎందుకు జడగొడుతున్నారు? మీరు కూడా వెళ్ళి పనులు చేసుకోండి, మీరు కూడా వెళ్ళి బరువులు మోయండి, మీరు ఎందుకు గదిలిస్తున్నారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని 4వ వచన భాగంలో అంటాడు. ఈ జనులు తమ పనులను చేయనికుండా మీరు ఎందుకు ఆపుతున్నారు అనే మాట వాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళను ఉపయోగించుకొని, వాళ్ళ రక్తాన్ని ఉపయోగించుకొని వారిని యొక్క శ్రమ దోచుకుంటూ అలా చేపిస్తూ ఆ శ్రమ అంతా దోచుకుని ఏం చేస్తున్నాడు, బిల్డింగ్లు కట్టుకుంటూ అది కట్టుకుంటూ ఇది చేస్తూ ఉన్నాడు. ఈ మోషే, అహరోనులు వచ్చి వీళ్ళని ఏమో ఆడుకోవడానికి తీసుకెళ్తున్నట్టుగా. అందుకని ఇటువంటి మూర్ఖుల గురించి సామెతల్లో కొన్ని వచన భాగాలు ఉన్నాయి. ఇక్కడ నేను సామెతలు రాసిన చూడండి. 1:7 వచన భాగంలో ఏముంటుందంటే, వీళ్ళకి మూర్ఖుడికి ఏ ఉపదేశం చెప్పినా, జ్ఞానపు మాటలు చెప్పినా వాడు 2 చేతులతో తిరస్కరిస్తారు. మూర్ఖులు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని వాళ్ళు తిరస్కరిస్తారు. ఆ తర్వాత 14:1 ఇక్కడ 3 రాళ్ళు అని ఉంటుంది. అసలు మూర్ఖులు ఎట్లాగంటే వాళ్ళ చేతులతోనే వాళ్ళ ఇల్లు ఓడబెరుక్కుంటారు. మరి ఇట్లాంటి పనులు చేసినప్పుడు యెహోవా ఎవడు అన్నప్పుడు మరి దేవాతి దేవుడు చూస్తూ ఆ విధంగా ఊరుకుంటారా? అంతే. నేను గర్విష్ఠిని అని పశ్చాత్తాపడానికి తిరిగిండా ఆయన యొక్క వాత్సల్యత మనల్ని నాశనంలోనికి నడపకుండా ఆపుతుంది. నువ్వు వెనక్కి తిరగనంత వరకు ఇక అది నాశనం నిన్ను వెంటాడుతుంది. 17:12 ఉంటుంది. ఇప్పుడు మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని మనం ఎదుర్కొనలేము, పిల్లలు పోగొట్టుకున్న ఎలుకబంటి నన్ను ఎదుర్కొని వచ్చేమో కానీ అని ఉంటుంది. అంతకు పోల్చబడి ఆ తర్వాత 24:9 ఉంటుంది, అసలు మూర్ఖుని యోచన అంతా పాపమే. 26:11 తన మోడతను మరలా కనపరుచు మూర్ఖుడు అసలు దేనితో సమానుడు అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా దాంతో సమానుడు అంట. ఇప్పుడు వాంతి చేసుకున్న చూడటానికే మనం అసహించుకుంటే దానిని మరలా తినే కుక్కతో సమానుడు ఈ మూర్ఖుడు. ఇక 27:22 ఉంటుంది, మీరు ఎప్పుడన్నా గోధుమల్ని రోట్లో వేసి దంచుతూ ఉండండి, అది ఎంతసేపటికి పిండి అవ్వట్లేదు అనుకోండి, మనం ఇంకా దంచుతూ ఉంటే ఏం జరిగిద్దంటే మన చేతులు పడిపోతాయి కానీ ఆ గోధుమలు పిండి అవ్వవు. అలాంటి వాళ్ళు అనమాట. అందుకని మూర్ఖులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
రాయబడిన మాట ఏంటంటే, మూడుని రోటిలోని గోధుమల్లో వేసి రోకట దంచినను వాని మోడత వాని వదిలిపోదు అని చెప్పేసి. ఇది ఫరో యొక్క మూర్ఖత్వం. ఇక 5వ వచనంలో ఏమంటాడు అంటే, వారు బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేస్తున్నారు అని మాట్లాడతాడు. అంటే మీరు చెడగొడుతున్నారు. వాళ్ళ పనులు చక్కగా నేను ఇచ్చినవి వాళ్ళు చేసుకుంటున్నారు, మీరు ఎందుకు వచ్చి చెడగొడుతున్నారు అని మోషే అహరోనులతో ఫరో సెలవివ్వటం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత తన యొక్క మూర్ఖత్వము అనేది ఇంకొంచెం ఎట్లాగా బహిర్గతం అవుతుంది అంటే 6 నుంచి 9వ వచన భాగం వరకు ఇక ఫరో ఎవరైతే ఈ ఇజ్రాయేలీల మీద, ఈ ప్రజల మీద నియమింపబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే, ఇదిగో ఇక వీళ్ళ గడ్డి ఇవ్వబాకండి, కానీ ఇటుకలు ఇల్లు చేస్తూ ఉంటున్నారు కదా, అవి మాత్రం లెక్క తప్పకూడదు, తక్కువ కాకూడదు అనే విషయము ఆ యొక్క కార్యనిర్వాహకులకి తర్వాత నాయకులకి సెలవిస్తాడు. ఈ విధంగా సెలవిచ్చిన తరువాత ఈ 6 నుంచి 9 మరొక మాట ఏంటంటే, 9వ వచన భాగంలో ఎట్లా అంటాడు, ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనేను. బాగా కష్టపెట్టండి, ఎందుకంటే వాళ్ళు అబద్ధపు మాటలను లక్ష్య పెట్టకూడదు. అంటే ఏంటంటే, ఇప్పుడు మోషే అహరోనులు వచ్చి ఏదైతే సెలవిచ్చారో ఒకవేళ ఆ మాటలు ఎక్కడ నమ్ముతారో అని తెస్తాడు. ఇప్పుడు వాళ్ళు అబద్ధి కాబట్టి వీరిని బాగా కష్టపెట్టండి, వీరు అబద్ధపు మాటలు వినకుండా వారిని బాగా కష్టపెట్టండి, గడ్డి మీరు ఇవ్వబాకండి, ఇటుకలు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాకూడదు అని వాడి యొక్క కార్యనిర్వాహకులకి అదేవిధంగా నాయకులతో సెలవివ్వటం జరుగుతుంది. ఇక మరి అసిస్టెంట్లుగా ఉన్న ఈ కార్యనిర్వాహకులు తర్వాత నాయకులు ఆ మాటలు తీసుకెళ్ళి జనులకు చెప్పాలి కాబట్టి ఇజ్రాయిల్ దగ్గరికి వచ్చి, ఈ ఇజ్రాయేలీల ప్రజల దగ్గరికి వచ్చి సెలవిస్తారు. అది మనకి 10, 11 వచన భాగాల్లో మనం చూడవచ్చు. వాళ్ళు ఏమంటారు అంటే, ఫరో ఈ విధంగా సెలవిస్తున్నాడు, మీరు రోజు చేసే ఇటుకలు ఏమాత్రం కూడా తక్కువ కాకూడదు, కానీ ఇదిగో మేము మీకు గడ్డి ఇక ఇవ్వము అనే మాట సెలవిస్తా. ఇక అది వినంగానే జనుల్లో కాస్త భయభ్రాంతులకు వారు గురి కావటం జరుగుతుంది. ఆ తర్వాత మనకి 12 నుంచి 23 ఏం జరిగింది, దాంట్లో ఎట్లాగా జనులు రియాక్ట్ అయ్యారు, ఇజ్రాయేలీలు రియాక్ట్ అయ్యారు, మోషే రియాక్ట్ అయ్యారు అన్నది మనం మరొక వీడియోలో ధ్యానం చేద్దాము. ఇది 1 నుంచి 11 వచన భాగాల వరకు. ముగింపులో మరొకసారి మీకు ఈ మాట సెలవిస్తూ ఉంటున్నాను. సాతానుడు దేవుడికి దూరం చేసే దాంట్లో వ్యసనాలతో ఒకటైతే లోకపు అభివృద్ధితో మరొకటి. బాగా మనల్ని ఒక బిజీ చేసేయటం అన్నప్పుడు మనిషికి లోకపరమైన అభివృద్ధి అంటే లోకపరమైన డబ్బు కానీ, పేరు కానీ, హోదా కానీ అది కూడా మనోనేత్రాలకు గుడ్డితనం చేసేసినట్టుగా దానిలో పడేశారనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి సమయము దేవుడితో గడిపేటానికి లేకుండా చేయటమే ఒక రకమైన మనోనేత్రాలకి గుడ్డితనము. ఒకవేళ మీరు అసలు దేవునికి సమయము ఇవ్వలేనంతగా అయిపోతే దాన్ని మీరు వివేకం కలిగి ఆలోచన చేసి దాని నుండి బయటికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. లేని ఎడల ఇటువంటి ఫరోలకి మనము మన యొక్క శక్తిని దారబోసే వారంగా ఉంటాం. కనుక సాతానుని యొక్క పన్నాగంలో మనము పడకుండా దేవుని యొక్క మార్గంలో నిత్యము కొనసాగులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేసి నడిపించునుగాక. ఆమేన్.